హలో ఫ్రెండ్స్, గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికీ అటు ఇటుగా 1 మంత్ అవుతుందన్నమాట. ఈ మంత్ ఎండింగ్ కల్లా మ్యాక్సిమం ఓటీటీకి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కానొస్తున్నాయి. వచ్చేస్తుంది ఈ మంత్ ఎండింగ్ కల్లా, మీరేం ఫిగర్ చేయమాకండి. కానీ సినిమా కాంట్రవర్సీ అయితే అయిపోవట్లేదు. సినిమా కలెక్షన్స్ గురించి కాంట్రవర్సీ, సినిమా హిట్ ఆఫ్ అట్ అనేటటువంటి కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూనే ఉంది. మొట్టమొదట పుష్ప సినిమా, ఆ సినిమా క్రియేట్ చేసినటువంటి కాంట్రవర్సీ గురించి నేను ప్రత్యేకంగా మీకు వివరించాల్సిన అవసరం లేదు. భయంకరమైనటువంటి కాంట్రవర్సీ అయితే సినిమా అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఎలాంటి కాంట్రవర్సీ క్రియేట్ చేసిందంటే, మొట్టమొదట మెగా ఫ్యామిలీ వేరు, అల్లు ఫ్యామిలీ వేరు అనేటటువంటి చూపించింది. ఆ తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా అసలు ఎర్రచందనం కొట్టేటటువంటి దొంగని హీరోగా చూపించడం ఏంది అని చెప్పి ఆయన కామెంట్లు చేయటం. ఇంకా ఆ తర్వాత మన మెగా ఫ్యాన్స్ అందరూ కూడా డైరెక్ట్గా వచ్చేసి మేము పుష్ప సినిమాని ఫ్లాప్ చేస్తాం, పుష్ప సినిమాని లేకుండా చేస్తాం, అసలు మాకు అల్లు అర్జున్కి ఏ విధమైనటువంటి సంబంధం లేదని చెప్పి వాళ్ళు మాట్లాడడం. ఈ విధంగా పుష్ప సినిమా అప్పుడు భయంకరమైనటువంటి కాంట్రవర్సీ అయితే క్రియేట్ అయింది. ఇంకా అది అయిపోయింది మ్యాక్సిమం. ఇంకా సినిమా కూడా ఓటీటీకి వచ్చేసింది. మొన్న మధ్యన అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత చిరంజీవి గారు వెళ్ళి కలిశారు, నాగబాబు గారి దగ్గరికి వెళ్ళి కలిశారు. మ్యాక్సిమం ఇది క్లియర్ అయిపోయింది అని చెప్పి అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ ఒకటేలే, ఇంకా వీళ్ళ గొడవే ఉండదులే అని చెప్పి మనమంతా అనుకున్నాం. కానీ కట్ చేస్తే ఇప్పుడు జరిగేటటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఫుల్ రాంగ్గా వెళ్తున్నాయి అనమాట. అదేంటంటే మొట్టమొదటి ఈ విషయం ఇది చూడండి ఒకసారి. సినిమా ఇలా ఇచ్చి ఒక సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వైట్ చేసి రకరకాలు చేశాడు ఒక వారంలో. మొన్న దిల్ రాజు గారు, అల్లు అరవింద్ గారు కలిశారనమాట. స్టేజ్ తండేల్ సినిమా రిలీజ్ సందర్భంగా వాళ్ళైతే మాట్లాడుకోవడం జరిగింది. మాట్లాడుతున్నప్పుడు మన అల్లు అరవింద్ గారు ఈ విధంగా మాట్లాడిండు, చూసారా, ఒక సినిమాని తగ్గించావు, ఒక సినిమాని లేపావు అని చెప్పి నవ్వుతూనే చురకలేసిందనమాట. దాంతో ఇక చాలామంది వీళ్ళు ఇంతేనా, ఎందుకు రామ్ చరణ్ సినిమా ఫ్లాప్ అవ్వగానే వీళ్ళెందుకు ఇంత పర్సనల్గా తీసుకుంటున్నారు, ఎందుకు ఇంత టార్గెట్ చేస్తున్నారు అనేటటువంటి మాటలు అయితే భయంకరంగా వినపడుతున్నాయి. దీనికైతే మనం క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట అల్లు అరవింద్ గారు ఏం మాట్లాడారో విన్నారు కదా. ఈ విధంగా ఆయన రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అవ్వాలి అని చెప్పి కోరుకున్నాడు, ఫ్లాప్ అయింది. ఆయన అయితే ఫుల్ హ్యాపీ. ఇది ఎక్కడ బుద్ధి అని చెప్పి ఆయన్ని భయంకరంగా టార్గెట్ చేస్తున్నారు. మీరు ట్విట్టర్ ఓపెన్ చేయండి, ఫేస్బుక్ ఓపెన్ చేయండి, ఇన్స్టా ఓపెన్ చేయండి, మెగా ఫ్యాన్స్ అంతా కూడా అల్లు అరవింద్ని భయంకరంగా టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ నేను ఇచ్చేటటువంటి సమాధానం ఒకటే, మగధీర సినిమా ప్రొడ్యూసర్ ఎవరు భయ్యా? ఎవరు మగధీర సినిమా? నువ్వు చూసినావు, నేను చూసినా. దాని ప్రొడ్యూసర్ ఎవరు? చిరంజీవి గారా, పవన్ కళ్యాణ్ గారా, లేకపోతే రాజమౌళియా? ఎవరు దాని ప్రొడ్యూసర్? అల్లు అరవింద్ గారు. అల్లు అరవింద్ గారు తన ఇంట్లోనే హీరోని పెట్టుకుండు, తన కొడుకునే హీరోగా అనుకుంటూ. కానీ నా కొడుకు సంగతి తర్వాత ఏదో ఒకటి చేసి చరణ్ కెరియర్ నిలబెట్టాలి, ఏదో ఒకటి చేసి చరణ్ని ఒక గాడిలోకి తీసుకురావాలి, ఏదో ఒకటి చేసి మన టీఎఫ్ఐ రాత మార్చేయాలి అని చెప్పి రాజమౌళి గారు సింహాద్రి టైంలోనే అనుకున్నారు మగధీర చేద్దామని. కాకపోతే ఆ టైంలో ఏ ప్రొడ్యూసర్ కూడా డేర్ చేయలేదు. కానీ మన అల్లు అరవింద్ గారు ఆయనక ముందు ఆలోచించకుండా 10 కోట్లు పెడతా అని చెప్పి కమిట్ అయ్యిండు. సినిమా పెరిగే కొద్దీ 20 కోట్లు అయితే పెట్టాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది. అయినా కానీ 20 కోట్లు పెట్టుబడేసింది అనమాట. ఆయన ఎవరి మీద ఆ 20 కోట్లు ఇన్వెస్ట్ చేసిండు? చరణ్ నమ్మి ఇన్వెస్ట్ చేసిండు. మరి వచ్చినాయి కదా. ఒకవేళ ఆ రోజు ఆ అల్లు అరవింద్ గారు నేను 20 కోట్లు పెట్టను, ఈ 20 కోట్లు పెట్టేది ఏంది, దీని బదులు ఒక 20 సినిమాలు తీయొచ్చు, నేను అవసరం లేదు అని చెప్పి ఆయన నెగ్లెక్ట్ చేస్తున్నట్టయితే ఈరోజు మన రామ్ చరణ్ని మనం ఈ విధంగా చూసేవాళ్ళమా? ఈరోజు మనకి మగధీర సినిమా ఉండేదా? ఈరోజు రాజమౌళి గారు డేర్ చేసి బాహుబలి సినిమా తీసేవాళ్ళ, త్రిబుల్ మూవీ తీసేవాళ్ళ? ఒకసారి యుక్తితో ఆలోచించండి. దీని వెనక జరుగుతున్నటువంటి కాంట్రవర్సీలన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి అనేటోళ్ళు అన్నీ ఉంటారు. ఆయన ఏమన్నాడంటే ఆయన ఉద్దేశం వేరు. ఒక సినిమాని లేపిండి, ఒక సినిమాని తగ్గించిందంటే దిల్ రాజు గారే అనాలి ముందు, అసలు అల్లు అరవింద్ గారిని అనడానికి లేదు. ఎందుకంటే సినిమా మొత్తం కూడా 4 గంటల 5 గంటల సినిమా ఉందంట, దాంట్లో 2 గంటలన్నా ట్రిమ్ చేయించిందంట దగ్గర కూర్చొని. ఇది ఎంతవరకు కరెక్ట్? శంకర్ గారు ది గ్రేట్ డైరెక్టర్, ఆయనకు తెలుసు ఏ సీన్ పెట్టాలి, ఏ సీన్ పెట్టకూడదు అనేటటువంటి పిచ్చ క్లారిటీ అయితే ఆయనకు ఉంది. ఆయన విషయంలో సార్ మీరు 2 గంటల 45 నిమిషాల సినిమా ఉంచాలి, ఎగస్ట్రా సినిమా ఉంచకూడదు అని చెప్పి దిల్ రాజు గారిని మొట్టమొదటి తప్పు. ఆ తర్వాత దీని మీద పెట్టినటువంటి బడ్జెట్ 450 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఏమి నమ్మి ఇన్వెస్ట్ చేశారు అనేటటువంటిది మొట్టమొదటి పాయింట్. ఆ తర్వాత ఇంకోటి చేసినటువంటి పెద్ద తప్పు ఏంటంటే ఆంధ్ర రాజకీయాలను చూపించారు, ఈవీఎం పగలగొట్టడాలు చూపించారు, ఇసుక స్కామ్ చూపించారు, రేషన్ స్కామ్ చూపించారు, పేటీఎం అన్నారు. అవసరమా? అసలు ఆ టాపిక్ అవసరమా నన్ను అడిగితే సినిమాని సినిమాలాగా చూడాలి. ఇప్పుడు ఇద్దరు ఉంటారు, అందులో ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ ఉంటారు, ఒకళ్ళు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అంటారు. ఇద్దరికీ పడకపోవచ్చు, కానీ ఇద్దరిని థియేటర్ రప్పించినోడే మొగుడు డైరెక్టర్ అని చెప్పి నా ఫీలింగ్ అనమాట. ది గ్రేట్ శంకర్ గారు సైతం ఇలాంటి లత్కోర్ సినిమా చేస్తారని చెప్పి నేనైతే అనుకోలేదు. లత్కోర్ అని చెప్పి నేను ఎందుకు అన్నాను అంటే, సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయి, మీరే చెప్పండి, ఇప్పుడే మీమ్స్లో ట్రెండ్ అవుతున్నాయి అనమాట. సునీల్కి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, అదేంటంటే తన పక్కకు తిరిగి మాట్లాడతాడు, స్ట్రైట్గా చొల్లాడు, పక్కకు తిరిగి మాట్లాడుతాడు. దీన్ని మనం ఎలా తీసుకోవాలి? కామెడీగా తీసుకున్నాం, సరే కామెడీగానే తీసుకుందాం, ఓకే కదా, ఇది మీరు యాక్సెప్ట్ చేస్తారు కదా. సునీల్ యొక్క బాడీ లాంగ్వేజ్ని మీరు అందరూ కూడా కామెడీ అనుకుంటారు, నేను కూడా కామెడీ అని అనుకుంటున్నాను. అంజలి గారి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? తను కూడా ఒక పక్కకు తిరిగి మాట్లాడుద్ది. అంటే ఏంది, మదర్ క్యారెక్టర్ని సీరియస్ అనుకోవాలి, మనమే సీరియస్ అనుకోవాలి. తన పక్కకు తిరిగి మాట్లాడుతుంటే దాన్ని సీరియస్ అనుకోవాలి, సునీల్ పక్కకు తిరిగి మాట్లాడుతుంటే కామెడీ అనుకోవాలా? నిజాన్ని మాట్లాడాలంటే రామ్ నందన్ అంజలి కొడుకు అని చెప్పి ఎవరు అనుకోవాలా? సునీల్ అంజలి
అలీ కొడుక అని చెప్పి నార్త్ వాళ్ళందరూ కూడా కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి సీన్లు ఉన్నాయి. ఇలాంటి సీన్లు ఒకటే కాదనమాట. నిన్నే అసలు చాలామంది నా కింద కామెంట్ చేశారనమాట, జావిలమ్మ జాకెట్కి వచ్చిన సాంగ్ చూసినావు నువ్వు, ఎలా ఉంది, ఏముంది భయ్యా దాని కొరియోగ్రాఫర్, నిజంగా ప్రభుదేవానేనా, ఆ స్టెప్స్ ఏంది, సర్కస్ స్టెప్స్ చూస్తున్నటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగిందనమాట. ముఖ్యంగా ఈ సినిమా ట్రోల్ ఏంది అంటే ఉంది, మెసేజ్ ఉంది కాదంటలా, కానీ మెసేజ్ చూసేటటువంటి సిచ్యువేషన్లో మన ఆడియన్స్ లేరు అనేటటువంటిది రియాలిటీ. సినిమా తెలుగు వాళ్ళకు చూడటం చేత కావట్లేదు అని చెప్పి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. సాహో సినిమా ఉంది, తెలుగులో ఫ్లాప్, తెలుగులో సరే గాల్, కానీ నార్త్లోనే కదా భయంకరంగా ఆడింది. నార్త్లో చాలామంది చూశారు కదా, అది ఎలా మిస్ అవుతున్నారు, ఎక్కడ సినిమా చూడటం రాకపోతే కనీసం అది హిందీలో ఆడేది, కనీసం తమిళ్లో ఆడేది, కానీ తమిళ్లో కూడా భయంకరమైనటువంటి ట్రోల్ నడుస్తుంది అనేటటువంటిది రియాలిటీ. ఇది మీరు గుర్తించగలిగితే బాగుంటుంది అనేటటువంటిది. సో సినిమాని తీసిన శంకర్ గారిని మర్చిపోయారు, సినిమాని తీపించిన దిల్రాజ్ గారిని మర్చిపోయారు, ఇలాంటి స్క్రిప్ట్ ఇలా ఓకే చేసామన్నా అని చెప్పి రామ్ చరణ్ మర్చిపోయారు. ఇప్పుడు ఫ్రెష్గా అల్లు అరవింద్ మీద పడుతున్నారు, ఫ్రెష్గా అల్లు అర్జున్ తండ్రిని. ఒకప్పుడు అల్లు అర్జున్ గారు ఒక హీరో సినిమా ఫ్లాప్ అవ్వాలని చెప్పి కోరుకున్నాను నేను చాలా అని మీమ్స్ పెట్టి కూడా భయంకరమైనటువంటి ట్రోల్ చేస్తున్నారు. ఇది ముమ్మాటికి తప్పనమాట. వినండి, అడగండి, ఆ డైరెక్టర్ని అడగండి, ఇక మీదట మీరు తమిళ డైరెక్టర్లతో మన తెలుగు హీరోలు సినిమా తీయొద్దు అని చెప్పి డైరెక్ట్గా క్వశ్చన్ చేయండి. ఇది పద్ధతిగా ఉంటుంది, ఇది చాలా బాగుంటుంది. ఇవన్నీ వదిలిపెట్టి ఫ్రెష్గా అల్లు అరవింద్ తిట్టడం, మన మొన్న మధ్యన అల్లు అర్జున్ అన్న కేక్ కట్ చేసినప్పుడు కూడా అల్లు అర్జున్ అయితే భయంకరంగా ట్రోల్ చేశారు. నాకు కూడా కొద్దిగా జాలి అనిపించింది అనమాట. మరి వీళ్ళ మెంటాలిటీ చూసి జాలి పడాలా బాధపడాలా అనేటటువంటిది నాకైతే అర్థం కానటువంటి మిస్టరీ. మీరు నిజంగా గొప్ప సినిమా తీస్తే గొప్పగానే ఆదరిస్తారు, మన వాళ్ళు గొప్పగానే చూస్తారు. అంతేందుకు సరే సినిమా తీశారు, సినిమాలో కంటెంట్ లేదు, సినిమా మిస్ఫైర్ అయింది కాదంటలా, 186 కోట్లు వచ్చాయి అనేటటువంటి పోస్టర్ని ఎందుకు వేయాలి, కానొత్తనే ఉన్నాయి. ఆల్రెడీ బుకింగ్ సరిగ్గా జరగట్లేదు, హైప్ అనేటటువంటిది చాలా చాలా తక్కువ ఉంది, చాలా చోట్ల టికెట్స్ కొనట్లేదు. అయినప్పటికీ 186 కోట్లు వచ్చాయని చెప్పి అంత డేర్గా ఎలా చేశారు, 100 కోట్ల పోస్టర్ వేసినా కానీ దొరికిపోయేటోళ్ళే. అలాంటిది 186 కోట్లు వేశారు. ఓకే, 186 కోట్లు వేశారు. ఇప్పుడు ఏ పోస్టర్ వచ్చినా కానీ ఫేక్ కలెక్షన్స్ అని చెప్పి ట్రోల్ నడుస్తుంది అనమాట. ఉదాహరణకు మాట్లాడుకోవాలనంటే మన పుష్ప అప్పుడు 294 కోట్లు పోస్టర్ వచ్చినప్పుడు చాలామంది ట్రోల్ చేశారు ఇది ఫేక్ అని. ఆ తర్వాత ఆదిపురుష్ అప్పుడు, ఆ తర్వాత వచ్చినాయి ట్రోల్స్ వస్తాయి, కానీ వీళ్ళు ఆగొద్దు. ఎందుకు ఆగారు, 186 కోట్లు వచ్చాయనేటటువంటి ఒక పోస్టర్ రిలీజ్ చేసి ఆగిపోతే మరి దాని అర్థమైంది, దాన్ని ఎలా తీసుకోవాలి. మీరే ఒకసారి యుక్తితో ఆలోచించండి, మీరే ఒకసారి బ్రెయిన్ పెట్టి ఆలోచించండి. ఇక్కడ అల్లు అరవింద్ గారి తప్పు లేదు, తప్పు ఎవరిదని ఉంది అంటే దిల్రాజ్ గారిదే. దిల్రాజ్ గారికి తెలియకుండా ప్రొడక్షన్ హౌస్ నుండి అంత భారీ సినిమా రాదు అనేటటువంటిది రియాలిటీ, అంత భారీ పోస్టర్ రాదు అనేటటువంటిది రియాలిటీ. మెంగాలి అనుకుంటే దిల్రాజ్ని మెంగండి, అనాలి అనుకుంటే రామ్ చరణ్ గారు అనండి. ఎందుకంటే మన ఫేవరెట్ హీరోయిన్ సరే మనం క్వశ్చన్ చేయాలి, ఏం సినిమాలు చేస్తున్నామన్నా అని చెప్పి క్వశ్చన్ చేస్తే మంచి సినిమాలు తీసేటటువంటి అవకాశం ఉందని చెప్పి నేనైతే 100% హార్ట్ఫుల్గా తెలియజేయదలుచుకున్నాను ఫ్రెండ్స్. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే అల్లు అరవింద్ గారిని టార్గెట్ చేయడం, అల్లు అర్జున్ని టార్గెట్ చేయడం మానేయండి. ఇది మెచ్యూరిటీ అనిపించుకోదు, అన్మెచ్యూర్గా అనిపిస్తుంది అనమాట. ఇంకొంతమంది నన్ను అడిగితే అక్కడ ఏమైందంటే లుక్స్లోనే పోయింది. రామ్ చరణ్ అన్నకి గడ్డమే అందం, చాలా బాగుంటాడు. గడ్డం ఉన్నప్పుడు RRR మూవీలో అయినా గడ్డం కొన్ని చోట్ల తీసేస్తాను తనిపించలే, కానీ గడ్డం ఉన్నప్పుడు చాలా కిర్రాగా ఉంటాడు అనమాట. గడ్డం లేకపోతే మీసాలు ఉండాలి, దానికి తగ్గట్టు పెద్ద మీసాలు పెట్టాలి, అప్పుడు కరెక్ట్ సెట్ అవుతాడు. కానీ ఇందులో గడ్డం తీసేసిండు, మీసాలకి ఎంతగా పెట్టిండు. ఇదేంది. ఆ తర్వాత నాకు ఒకటి కామెంట్ చేసిండు, బ్రీజర్ దాగి ఊగుతుడు మన రామ్ నందన్. సో చాలామంది ఏమైనా కామెంట్ చేస్తున్నారంటే బ్రీజర్ అనేటటువంటిది లాజిక్ కాదనమాట. అంటే బ్రీజర్ ఐఏఎస్ ఆఫీసర్ తాగొచ్చు, బీర్ తాగితే తప్ప 2 ఆల్కహాల్ అనేటటువంటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మెసేజ్ అంటున్నారు కదా, అంటే ఏంది మెసేజ్, ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా బ్రీజర్ తాగాలి, బ్రీజర్ తాగి ఊగులోగాలి, బ్రీజర్ తాగి గుమ్ము కావాలనేటటువంటిది ఒకసారి ఆలోచించుకుంటే ఉత్తమం అని చెప్పి నా ఫీలింగ్ అనమాట. ఎనీవే అయిపోయింది కదా గతం గత. RC16 కోసం వెయిట్ చేయండి. బుచ్చిబాబు గారు మరియు రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ సినిమా షూటింగ్ చాలా స్పీడ్గా నడుస్తుంది. మ్యాక్సిమం త్వరలోనే మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం బుచ్చిబాబు చేస్తుంటూ చాలామంది ప్రొడ్యూసర్స్ కూడా ధీమాగా ఉన్నారు. ఇందులో మన రామ్ చరణ్ అన్న బ్లైండ్గా కనపడుతుందంట, ఏదో కొత్తగా ప్లాన్ చేసేటటువంటి ప్రయత్నం బుచ్చిబాబు అయితే చేస్తున్నాడు. నేనైతే దానికోసం ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా. గతం కథ భాషా సినిమాలో లాగా వదిలేయండి, జరిగిన దాన్ని అసలు ఇగ్నోర్ చేసేస్తే చాలా బాగుంటుంది అనేటటువంటిది నా ఫీలింగ్. అది కాదు బ్రో మేము అదే పట్టుకుంటాం బ్రో అంటే మట్టికి ఎవరు మార్చలేదు అనేటటువంటిది రియాలిటీ. చాలా సినిమాలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి. రామ్ చరణ్కి ఫ్లాపింగ్ కొత్త కాదు. తుఫాన్ సినిమా ఎంత ఫ్లాప్ అయింది, జంజర్ సినిమా తేరుకోలేదా, అండ్ వినయ్ విజయరామ ఎంత ట్రోల్ అయింది, తేరుకోలేదా, తేరుకుంటాడు. కాకపోతే దీని నుండి కొద్దిగా బయట రావడానికి కొద్దిగా టైం పట్టిద్ది. ఈ ఇయర్లోనే RC16 వచ్చేస్తుందంట. దానికి టైటిల్గా ఇంకేదో అనుకుంటున్నారు, దాని గురించి డెఫినెట్లీ ఇంకో వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. అది గేమ్ చేంజర్ కలెక్షన్స్ గురించి అయినా కాంట్రవర్సీ గురించి అయినా ఫైనల్ మాట అయితే ఉంటా. మరి బాయ్, మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తప్పకుండా కింద తెలియజేయండి. నేను లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం, జై హింద్, నమస్కారం.